వెల్కమ్ టు మెగానైన్ టీవీ బర్నింగ్ టాపిక్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ G7 సదస్సును సగంలో వదిలేసి వైట్ హౌస్లో సిచ్యువేషన్ రూమ్లో నేషనల్ సెక్యూరిటీ టీంతో ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సంఘటన పశ్చిమాసియాలో ఏదో పెద్ద పరిణామం జరుగుతుందన్న సంకేతాలను ప్రపంచానికి ఇచ్చింది. గతంలో అల్-ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్, ఐసిస్ నేత అబూబకర్ అల్ బగ్దాదీలతో అమెరికా సైన్యం లక్ష్యంగా చేసుకున్నప్పుడు కూడా అధ్యక్షుడు ఈ సిచ్యువేషన్ రూమ్ నుంచే ఆపరేషన్లను పర్యవేక్షించారు. ఇప్పుడు ట్రంప్ ఈ సిచ్యువేషన్ రూమ్కు వెళ్లడంతో పెద్ద చర్చ మొదలైంది. అసలు ఈ సిచ్యువేషన్ రూమ్ ఏంటి? ఇది ఎక్కడ ఉంది? దీని పనేమిటి? ఎందుకు ఇంత రహస్యంగా ఉంటుంది? పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాలో జరుగుతున్న G7 సదస్సును మధ్యలోనే వదిలేసి వాషింగ్టన్కు వెళ్లారు. ట్రంప్ శ్వేత సౌధంలో సిచ్యువేషన్ రూమ్లో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ని సిద్ధంగా ఉంచమని ఆదేశించారు. ఈ గదిలో అధ్యక్షుడు, ఆయన సలహాదారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సిచ్యువేషన్ రూమ్ వైట్ హౌస్లోని వెస్ట్ వింగ్ బేస్మెంట్లో 5,525 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇందులో కాన్ఫరెన్స్ రూమ్, ఇంటెలిజెన్స్ మేనేజ్మెంట్ సెంటర్లు ఉన్నాయి. ఇక్కడ అత్యంత సురక్షిత కమ్యూనికేషన్ పరికరాలతో అమెరికా అధ్యక్షుడు ప్రపంచ నాయకులతో, సైనిక అధికారులతో మాట్లాడతారు. ఈ గది 24 గంటలు ప్రపంచవ్యాప్త పరిణామాలను గమనిస్తూ ఉంటుంది. సిచ్యువేషన్ రూమ్ ను మొదట 1961లో ఏర్పాటు చేశారు. 1898లో స్పానిష్ అమెరికన్ యుద్ధం సమయంలో అప్పటి అధ్యక్షుడు మెకిన్లీ వార్ రూమ్ కాన్సెప్ట్ ను ప్రారంభించారు. అప్పట్లో టెలిగ్రాఫ్ మ్యాప్లతో సమాచారం సేకరించేవారు. కానీ 1961లో క్యూబాలో ఫిడెల్ కాస్ట్రో ప్రభుత్వాన్ని కూల్చేందుకు అమెరికా చేపట్టిన బే ఆఫ్ పిగ్స్ ఆపరేషన్ విఫలమైంది. రియల్ టైం సమాచారం లేకపోవడమే ఇందుకు కారణమని అమెరికా గుర్తించింది. దీంతో అత్యంత రహస్య, సురక్షిత కమ్యూనికేషన్ వ్యవస్థతో సిచ్యువేషన్ రూమ్ ను రూపొందించారు. ఈ గదిలో 5 బృందాలు పనిచేస్తాయి. ప్రతి బృందంలో 3 డ్యూటీ ఆఫీసర్లు, 1 కమ్యూనికేషన్ అసిస్టెంట్, ఇంటెలిజెన్స్ అనలిస్ట్ ఉంటారు. మొత్తం 30 మంది సిబ్బంది వివిధ ఏజెన్సీలు, సైనిక విభాగాల నుంచి ఇక్కడ పనిచేస్తారు. ఈ టీం రోజు జాతీయ, అంతర్జాతీయ సంఘటనలను గమనిస్తూ వాటి ప్రభావాన్ని అంచనా వేస్తుంది. సిచ్యువేషన్ రూమ్ లో 24 గంటలు ప్రపంచవ్యాప్త సమాచారం సేకరిస్తారు. అధ్యక్షుడు శ్వేత సౌధంలో లేనప్పుడు కూడా రహస్య సమాచారం ఈ గదికి చేరుతుంది. ఈ సమాచారాన్ని అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, సీనియర్ అధికారులకు చేరవేస్తారు. రోజువారీ ఇంటెలిజెన్స్, విదేశీ వ్యవహారాలు, దౌత్య సమాచారం ఈ గది నుంచి అందుతాయి. ఏదైనా పెద్ద సంఘటన జరిగితే నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ శ్వేత సౌధ అధికారులకు సిట్ రూమ్ నోట్ పేరిట నోటిఫికేషన్ పంపిస్తారు. 2006 నుంచి 2007లో ఈ గదిలో పెద్ద మార్పులు చేశారు. పాత కాథోడ్ రే ట్యూబ్ మానిటర్లు, ఫ్యాక్స్ మిషన్ల స్థానంలో కొత్త కంప్యూటర్లు, వేగవంతమైన కమ్యూనికేషన్ పరికరాలు అమర్చారు. ఎయిర్ ఫోర్స్ 1 కు డైరెక్ట్ గా సమాచారం పంపే వ్యవస్థ, సెల్ ఫోన్ సిగ్నల్ సెన్సర్లను జోడించారు. 2023లో మరోసారి ఆధునిక ఆడియో, కంప్యూటర్ వ్యవస్థలతో అప్గ్రేడ్ చేశారు. సిచ్యువేషన్ రూమ్ చరిత్రలో పలు కీలక ఆపరేషన్లకు వేదికగా నిలిచింది. 1962లో క్యూబా మిసైల్ సంక్షోభం సమయంలో మొదటిసారి ఈ గదిని వాడారు. 1979 నుంచి 81లో ఇరాన్లో బందీల సంక్షోభం సమయంలో కూడా ఇక్కడి నుంచే నిర్ణయాలు తీసుకున్నారు. 2001లో జరిగిన 9/11 దాడుల తర్వాత అమెరికా ప్రతిస్పందనకు సంబంధించిన ప్లానింగ్ ఈ గదిలో జరిగింది. 2006లో అల్-ఖైదా ఉగ్రవాది అబూ ముసబ్ అల్ జరాక్వి కాంపౌండ్ పై దాడి ప్లాన్ కూడా ఇక్కడే జరిగింది. 2011లో అల్-ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ ను పాకిస్తాన్ లో అమెరికా నేవీ సీల్స్ మట్టుబెట్టిన ఆపరేషన్ ను అప్పటి అధ్యక్షుడు ఒబామా ఈ గది నుంచే పర్యవేక్షించారు. ఈ సంఘటనతో సిచ్యువేషన్ రూమ్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. 2020లో ఐసిస్ నాయకుడు అబూ బకర్ అల్ బగ్దాదీని సిరియాలో అమెరికా దళాలు లక్ష్యంగా చేసుకున్న ఆపరేషన్ ను డొనాల్డ్ ట్రంప్ ఈ సిచ్యువేషన్ రూమ్ నుంచే గమనించారు. ఈ గది అధ్యక్షుడికి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ గా పనిచేస్తుంది. ఇక్కడ అత్యంత రహస్య సమాచారం, సైనిక ఆపరేషన్లు, దౌత్య చర్చలు జరుగుతాయి. ఈ గదిలో సమాచారం సురక్షితంగా ఉండేలా అత్యాధునిక ఎన్క్రిప్షన్ సిస్టమ్స్ ఉన్నాయి. ట్రంప్ G7 సదస్సు నుంచి తిరిగి వాషింగ్టన్ కు రావడం, సిచ్యువేషన్ రూమ్ లో సమావేశం ఏర్పాటు చేయడం పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తతలపై అమెరికా తీవ్ర దృష్టి సారించిందన్న సంకేతం పంపుతోంది. ట్రంప్ G7 సదస్సు నుంచి తొందరగా వాషింగ్టన్కు బయలుదేరడం పశ్చిమాసియాలో కీలక పరిణామాలను సూచిస్తుంది.
ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ ఈ గదిలో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్తో సమావేశం కావడం అమెరికా ఈ సంఘర్షణలో ఏదో ఒక రూపంలో జోక్యం చేసుకోవచ్చని సంకేతాలిస్తుంది. ఈ గది గతంలో బిన్ లాడెన్ బగ్దాదీ ఆపరేషన్లో కీలక పాత్ర పోషించినట్టే ఇప్పుడు కూడా అమెరికా విదేశీ విధానంలో ముఖ్యమైన నిర్ణయాలకు వేదికగా నిలుస్తుంది. ఈ సంఘటనలు ప్రపంచ రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలి.